ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికి శుభాభివందనములు. సో, మనం చాలా క్లాసెస్ చూసాము. 4 మనం మనం నేర్చుకున్నటువంటి పాఠ్య భాగంలో 5 పాఠములు. మనం 5 పాఠములు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో 4 పాఠములు పూర్తయ్యాయి. మొదటిది ఈ లోకంలోకి నువ్వు ఎందుకొచ్చావు? సరే ఎలా వచ్చావు అనేది చూసాం. రెండోది ఎందుకు? పర్పస్ ఏ ఉద్దేశ్యంతో దేవుడు పంపియడం అనేది మనం చూసాము. మూడోది ఆ ఉద్దేశ్యాన్ని నెరవేర్చకుండా ఉండటానికి మనకున్నటువంటి ఆటంకం. అంటే మన యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటో మానవ జాతి యొక్క రక్షించబడిన వారు గాని, రక్షించబడని వారి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటో మనం చూసాం. నాలుగోది ఆ పరిస్థితి నుండి మానవుడు ఎలా విడుదల పొందుతాడు? ఎలా విమోచించబడతాడు? అందుకే నేను ఎలా రక్షింపబడుదునని నాలుగో ముఖ్య పాఠ్య భాగం మనం కూడా చూసాం. చివరిగా ఐదోది, ఐదో పాఠాన్ని మనం చూస్తున్నాం. నా యొక్క గమ్యస్థానం ఏంటి? మానవుని యొక్క గమ్యస్థానం ఏంటి? మనిషి భూమి మీద ఎలాంటి గురి కలిగి ఉన్నా, ఎలాంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నా, ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నా, చివరికి మానవుని యొక్క గురి రెండే ఉంటది. మనిషి యొక్క గమ్యస్థానం చేరేది రెండే గమ్యస్థానాలున్నాయి. అందరికి తెలిసిన విషయమే అది పరలోకం లేదా నరకం. మనం ఎన్ని ఆలోచనలు చేయొచ్చు, ఎంత గొప్ప ప్రణాళికలేసుకోవచ్చు, లేపోతే ఎన్నో కలలు గనొచ్చు, ఎన్నో విజన్స్ పెట్టుకోవచ్చు. చివరికి మానవుడు చేరేది, మానవుని యొక్క గమ్యస్థానము పరలోకము లేదా నరకం అంతే అండి. ఒక రోజంట ఇద్దరు దూతలు ఆ రోజు ఎవరి పనైతే అయిపోయిందో వాళ్ళని తీసుకెళ్ళడానికి బయలుదేరారంట. అంటే మన లోకానికి బయలుదేరి రోజు సమయం అయిపోయిన వాళ్ళని తీసుకొనెళ్తున్నారు. వాళ్ళకి కొన్ని నంబర్స్ ఇవ్వబడ్డాయి. ఆ నంబర్‌ల ప్రకారం తీసుకెళ్తున్నారు. సీరియల్ నంబర్స్ ప్రకారం తీసుకెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అది మంచి సమ్మరు. వెళ్తూ ఉంటే ఒకాయన సమయం వచ్చింది. వాళ్ళ ఇంటికెళ్లారంట. డోర్ కొట్టేసరికి ఆయనకు అర్థమైపోయింది. ఓకే. నా టైం అయిపోయింది. నన్ను తీసుకోవడానికొచ్చారని అర్థమైపోయి హ్మ్. సరే అయ్యా! మీరు ఎట్లాగో నన్ను తీసుకెళ్తారు. మీరెంతో కష్టపడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచెల్లి. సో, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. మీకు కొంత పాయసం ఇస్తాను. పాయసం తాగండి ఎళ్ళిపోదాం అని జెప్పేసి అనగానే, సరే అని జెప్పేసి వాళ్ళు "అరె! మాకింత మర్యాద ఎవరు చేయలేదని" కూర్చున్నారంట. ఆయన మంచి ఫ్రిడ్జ్‌లోకెళ్ళి సలాడ్ తీసుకొని ఫ్రూట్ సలాడ్స్ అవి మంచి అద్భుతమైనటువంటి చల్లటి పానీయం తయారు జేసి, వాళ్ళని 4 నిద్ర మాత్రలు చాలా నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేసాడంట. వాళ్ళు తాగి ఆయన గురించి పొగుడుకుంటూ మంచిగా పడుకున్నారంట. పడుకొని లేసేసరికి ఆయన కొంచెం ఆయన సీరియల్ నంబరు తారుమారు చేసుకున్నాడన్నట్టు ఆళ్ళు తెచ్చుకున్నటువంటి బుక్ నుంచి. కొంత సమయం తర్వాత నిద్ర లేచిన తర్వాత వీళ్ళేమనుకున్నారంటే, అరే! మనకింత మంచి పని ఎవరు జేయలేదు. సరే ఈసారి మనం ఒక పని చేద్దాము. చావును కొంచెం వాయిదా వేద్దాము అని జెప్పేసి వాళ్ళ యొక్క సీరియల్ నంబర్ వీళ్ళు మళ్ళీ మార్చారన్నట్టు. పరిస్థితి ఏంటి అనంటే మానవుని యొక్క జీవితంలో ఒకవేళ చావును తప్పించుకోవాలనుకుంటే ఎవరు తప్పించుకోలేరు. మరణము మ్యాండేటరీ మరణాన్ని రుచి చూడకుండా జీవించే నరుడు ఎవరు ఉండరు. సో, అలా చేయడం ద్వారా ఆయన చేసినటువంటి ప్లాను తిప్పికొట్టబడి ఆయనను అదే రోజు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. అంటే మనిషి చావును తప్పించుకోలేడు. చావును వాయిదా వేసుకోలేడు. మానవుడు మరణాన్ని ఏం చేయలేడు. మరణం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. కాబట్టి మనిషి యొక్క గమ్యస్థానం ఆ మరణం తర్వాత పరలోకం లేదా నరకం అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకు అనంటే అందరికి తెలుసు. ఏమో అనుకుంటాం మనం ఈ సమాజంలో అబ్బా! ఇంక మనం ఇంకో 50 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు, ఇంకో 100 సంవత్సరాలు బ్రతుకుతాం అన్నట్టుగానే ఆలోచన చేస్తారు మానవుడు. మన జీవము ఎప్పుడైనా పోతది అనేటువంటి ఆలోచనతో మనం బ్రతకట్లేదనేది అంటే సత్యమైన విషయం అండి. ఇంకొక విషయం చెప్పనివ్వండి. ఎందుకనంటే నేను ఈ క్షణమైనా చనిపోవచ్చు అనే ఆలోచనతోనే బ్రతుకుతా అంటాను. ఎప్పుడైనా చనిపోవచ్చు. నేను ఎప్పుడైనా చనిపోవచ్చనే ఆలోచనతో ఉన్నప్పుడు, ఈ లోకం పట్ల వ్యామోహాలు, లోకం పట్ల అనేకమైనటువంటి విపరీతమైన ఆలోచనలు, ఆశలు దరిచేరవు. నేను చాలా బ్రతికేదుంది, చాలా జేయాలా నేను ఇంకా ఎన్నో జేసేదుంది అనుకున్నప్పుడు, ఈ లోకం పట్ల నాకు తెలియనటువంటి వ్యామోహం పెరుగుతుంది. తెలియనటువంటి ఆశ పెరుగుతుంది. సో, ఇది క్రైస్తవులకు లేదా సేవ చేస్తున్న వారికి ఉండకూడనటువంటి ఒక భయంకరమైనటువంటి ఆశని ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే పరిచర్య మీద, సంఘం మీద తప్పించి దృష్టి మరొక దానికి వెళ్ళే విధంగా మన ఆలోచన ఉండకూడదు. ఎప్పుడెప్పుడు ఎళ్తామా, ఎప్పుడెప్పుడు ప్రభుతో ఉందామా అనేటువంటి గురి ఉండడం చాలా ప్రధానమైనటువంటి విషయం అండి. నిజంగా పౌలు పరిచర్యలో నేనది జూశాను. తెలుసు పౌలుకి ఎప్పుడైనా చనిపోతాడని. హ్మ్.
చూద్దాము. ప్రసంగి 7:2లో ఏముందండి? ఏలయనగా మరణం అందరికి వచ్చును గనక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు అంట. మన చుట్టూ జరుగుతున్నటువంటి మరణాలు, మన చుట్టూ జరుగుతున్నటువంటి చావులను చూసి నిజంగా అరె! నేను గూడా ఒకరోజు ఇక్కడ చనిపోతాను. నేను గూడా ఎంతో కాలం ఉండను. ఎంతోమంది చనిపోతున్నారు. వారిలో నేనొక్కడిని. ఒకరోజు నాకు ఆ సమయం వస్తుంది. నేను కూడా చనిపోవాల్సిన అనే ఆలోచన నిజంగా ఈ కాలంలో ఎంతమంది చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే మరణం అందరికొస్తుంది. ప్రతివారు ఏం చేయాలి దాన్ని మనసున పెట్టుకోవాలా. నేను కూడా చనిపోతాననేటువంటి ఆలోచన చెయ్యాలి. అంటే క్రైస్తవులమైన మనము సేవలో ఉన్నామంటే ఇంక మనం ఇంకెక్కువ విపరీతంగా పౌలు చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆయన సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. దేని కొరకంట? క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము సంపాదించుకొను నిమిత్తము. ఒకటి. రెండోది ఎలాగైనా సరే మృతులో నుండి పునరుత్థానం చెందాలనేది ఆయన గురి అంట. నిజంగా చెప్పండి మనలో ఎంతమందికుంది నేను చనిపోతే తిరిగి లేవాలి. పునరుత్థానం యొక్క శక్తి నా చనిపోయినటువంటి మృతదేహంలో నేను అనుభవించాలి. జీవం ఎలా ఉంటుంది? పునరుత్థానం యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది? యేసుక్రీస్తు అయితే తిరిగి లేచాడు. అదే పునరుత్థాన శక్తి నా సొంత దేహంలో నేను చూడాలనే అటువంటి ఆశ పౌలుకుంది. నా సొంత దేశంలో చూడాలి. దేహంలోకి నేను చనిపోవాలి. ఆ దేహంలోకి పునరుత్థానం యొక్క శక్తి ప్రవేశించాలి. అది ప్రవేశించిన తర్వాత ఆ దేహం లేపబడుతుంటే నేను చూడాలనుకుంటున్నాడు. అంటే ఆ డిజైర్ ఉండాలంటే ఫస్ట్ చావు లేకుండా జరగదు. అవునండి? సో, యెస్. యెస్. అవునండి. అయ్యా! అయ్యా! అవునవును. చెప్పగలుగుతామా? డిజైర్ ఏందంటే త్వరగా చనిపోవాలనుకుంటున్నా అండి. నేను చనిపోతే ప్రభు దగ్గర ఉంటానని ఆశ ఎంతమందికుంది? హ్మ్. బ్రతుకుట మేలు హ్మ్. బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు. హ్మ్. ఆఫ్‌కోర్స్ అది వాక్యంలో ఉంది. నేను మన గురించి అడుగుతున్నా. మనకెంతమందికి ఆశ ఉంది? సో, యెస్. ఫిలిప్పీకి అదే రాసిన పత్రికలో సిద్ధపాటు. పౌలు చెప్పినట్టుగా ఆశ నేను అదే ఆశ సిద్ధపాటు. అదే సిద్ధపాటు. ఆశ సో ఉంది. హ్మ్. ఆశ ఉన్నా అమలు లేదా? గాని అమలు చేయట్లేదా? ఆ అహా! అలా కాదన్నా. ఆశ ఉంది. కంపల్సరీ అదే చివరి గమ్యస్థానము. హ్మ్. కానీ బ్రతకాలని ఆశ గూడా ఉందన్న. ఎందుకంటే ఓకే. లోకంలో కొన్ని చేయాలి, హ్మ్. దేవుని కొరకు నిలబడాలనేది గూడా ఉంది. కానీ చివరికి ఎంత ఆశ ఉన్నా గాని గమ్యస్థానం అయితే ఇంక అంటే అక్కడికెళ్ళడమే. ఇంక దేవుని దానికి కొరకు వేరే ఆశ లేదు. బ్రతకాలనే ఆశ ఉండడం తప్పు కాదు. ఇప్పుడు పౌలు గూడా ఉన్నాడు. ఏమంటున్నాడంటే నాకు కూడా ఇప్పుడు మొన్న మేము తోటి జత పని వారితో చర్చ పెట్టుకున్నప్పుడు మేము ఫ్యామిలీగా అట్లా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాకు డిజైర్స్ అంటే మా మా ఏమనుకున్నామంటే ఇలా మాట్లాడుకున్నాం. అసలు ఈ లోకంలో ఉండాల్సిన అవసరం నాకేముంది? నాతోని ఏం పని ఇక్కడ అని చెప్పి ఆలోచించుకుంటున్నాం. మా మా మనకు అవసరం ఉందా ఈ భూమి మీద? ఎళ్ళిపోతే ప్రభుతో ఉండొచ్చు. ప్రభుతో గడపొచ్చు కదా! ఇక్కడ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అనుకున్నప్పుడు, నాకు అంటే పౌలు యొక్క మాట గుర్తొచ్చింది. అంటే ఇరుకునబడి ఉన్నాను. అంటే వెడలిపోయి ప్రభుతో ఉండాలని ఆశ నాకుంది. అయితే మిమ్మల్ని బట్టి నేను ఇక్కడ ఉండాల్సొచ్చింది అన్నాడు. అంటే పౌలు ఎళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి సంఘాల యొక్క పరిస్థితి, లేపోతే ఆ సంఘాన్ని బలపరిచేటువంటి పరిస్థితి, లేకపోతే వాళ్ళకి సత్యాన్ని బోధించేటువంటి పరిస్థితి. అంటే పౌలు తన యొక్క అవసరతను ఇక్కడ గ్రహించాడు భూమి మీద. ఏందంటే నేను లేకపోతే కొంతమంది తప్పిపోతారు. నేను లేకపోతే కొంతమంది సరైనటువంటి దారిలోకి వెళ్ళలేరు. ప్రభువుకు దగ్గర కాలేరు అనేటువంటి కాన్సంట్రేషన్ అంటే ఆయనకు క్లారిటీ ఉంది. మనలో గూడా ఆ క్లారిటీ ఉంది. మేము గూడా అలా మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం అన్న, అంటే మాకుంది ఒకటి రీజన్ అంటే వెడలిపోయి ప్రభుతో ఉండాలని ఆశ ఉంది. అయితే ఇక్కడ కొంతమంది కొన్ని కార్యాలు చేయాలి. సంఘాన్ని సంస్కరించాలనేటువంటి ఒక పని కట్టుకున్నాం గాబట్టి, సత్యబోధ ద్వారా, సత్యం ద్వారా ప్రజల్ని పురికొల్పాలి. సంఘాన్ని సంస్కరించాలనేటువంటి ఒక గురి కలిగున్నాం. ఒకవేళ అది లేకపోతే మాకు నిజంగా ఇక్కడ ఉండాల్సినటువంటి ఎలాంటి నెసెసిటీ లేదు. పెళ్లి కాలేదు కాబట్టి రెండో కారణం లేదు. మాకు పెళ్లయింది కాబట్టి కొంచెం బాధ్యత ఉంది కాబట్టి రెండో కారణం ఉంది. భార్య పిల్లలు అంటే అఫ్‌కోర్స్ అయినప్పటికీ దేవుని మీద అచంచలమైన విశ్వాసం మేము వెళ్ళినా దేవుడు నన్ను చూసుకుంటాడు. అంటే సంఘాన్ని బట్టి, ఆ భార్య పిల్లల్ని బట్టి, కుటుంబం యొక్క అవసరాలను బట్టి ఉండాల్సిన అవసరం ఉంది గానీ మాకు వేరే రీజన్ లేదు. అంటే థర్డ్ రీజన్ వెతికామన్నట్టు. మాకు ఇంకేమన్నా ఆశ ఉందా? లేకపోతే సంపాదించుకోవాలి. ఓ కారు కొనాలి, బంగ్లా కొనాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలా, ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా ఆశలని అలా టిక్ చేసుకుంటూ, టిక్ మార్క్స్ పెట్టుకుంటూ వచ్చినాం. ఎక్కడ కనిపించలేదు రెండే. అయితే సంఘాన్ని సంస్కరించాలి రెండోది. రెండో అవసరత కుటుంబమును బట్టి మనం పిల్లలు ఇంకా ఎదగలేదు. పెద్దోళ్ళైతే కొంచెం ప్రాబ్లమ్ లేదు. అంటే నిజంగా మన యొక్క డిజైర్ ఏంటి? ఏదో ఒక రోజు చనిపోతాము. అయితే ప్రభువుతో ఉండాలన్న ఆశతో ఎంతమంది ఎదురు చూస్తున్నాం అనేది ఇక్కడ నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయమే. చూడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సింది ఏంటి అండి? ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సింది ఒకటుంది. ఏంటది? మరణం. ప్రతి ఒక్క మరణం. మనిషి మరణం మరణం. చెందవలసిందే. సో,
చిన్న పెద్ద మరణానికి తేడా లేదు. మరణానికి కులంతో సంబంధం లేదు. మరణానికి మతంతో సంబంధం లేదు. మరణానికి ప్రాంతీయ తత్వంతో సంబంధం లేదు. మరణానికి వయసుతో సంబంధం లేదు. అంటే ఎవరమైనా చావాల్సిందే. హ్మ్. మనందరూ తెలుసు ఒక 3 సంవత్సరాల క్రితం మరణ భయం అనేది ఎలా ఉంటదో చాలా మంది చూశారు. అవునా? అవునయ్యా. సో, చాలా మంది నా కళ్ళ ముందు చూశాను. మరణ భయం ఇలా ఉంటదా అని. ఎందుకంటే మనం క్యాజువల్‌గా ఉన్నాము. నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసినా ఎంత భయపడిపోయారు. ఎంత మరణ భయం వాళ్ళని వేధించింది అనంటే, ఒక్కసారి కరోనా ఎత్తివేసి మళ్ళా జాబులు స్టార్ట్ అయినాయి. ఉద్యోగాలు స్టార్ట్ అయిందంటే ఎవ్వరికి ఆ భయం లేదు. మళ్ళా దేవుడిని వదిలేశారు. యథావిధిగా లోకంలో కలిసిపోయారు. అంటే మరణ భయం ఎంత ప్రమాదకరమైందో చూడండి. కానీ మరణ భయం ఉంటే సరిపోదు. మనం ఎంత భయం ఉన్నా లేకపోయినా అది ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల్సిందే. ఇంతకుముందే మనం ఒక చిన్న కథదారు చూశాం. నెక్స్ట్ మనుషులందరూ మృతి పొందవలనని నియమింపబడెను. ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరిగెను. ప్రతి మానవుడు ఖచ్చితంగా మరణించి తీరాల్సిందే. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందరు. 2, 3 సార్లు చావడం అనేది ఉండదు. ప్రతి మానవుడు ఒక్కసారే మృతి పొందవలెను అని నియమించబడెను. ఆ తర్వాత తీర్పు జరిగెను. తీర్పు జరుగుతుంది. సో, మానవులు చనిపోయిన తర్వాత, మనుషులు చనిపోయిన తర్వాత ఎదుర్కొనే సమస్య ఏందండి? ఏం జరుగుతుంది మనం చనిపోయిన తర్వాత? దేవుని రాజ్యం అన్నా లేకపోతే నరకమైనా. ఓకే. మానవులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతుంది. ఎంత వద్దనుకున్నా మనమందరం క్రీస్తు యొక్క న్యాయం పీఠం ఎదుట నిలబడాల్సిన అవసరం ఉంది. అందరము తీర్పుని ఎదుర్కోవాలి అనే న్యాయపీఠం ఎదుట కూర్చొని మనము తీర్పును చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. తీర్పు ఖచ్చితంగా ఉంటుంది అండి. తీర్పు మనందరికి తెలుసు తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందండి? దేవుని ఇంటి యొద్ద నుండి. ఆ! తీర్పు మన దగ్గర నుండే ప్రారంభమవుతుంది. దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభమవుతుంది. సో, కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనము ఉండాల్సినటువంటి నెసెసిటీ మనం చూస్తాం. చూడండి. మత్తయి సువార్త 25:46 వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుతారంట. 2 రకాల గమ్యాలను ఉన్నాయని ఈ లేఖనం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులేమో నిత్య జీవమునకు పోవుదురంట. ఎవరండి వీళ్ళు ఇక్కడ 2 గుంపుల వారు ఎవరని చెప్పగలుగుతారా? ఎవరు నిత్య శిక్షకు పోతారు? ఎవరు నిత్య జీవానికి పోతారు? దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారు, యేసుక్రీస్తును అంగీకరించని వారు. పర్లేదండి. లేఖనం చూసే చెప్పండి. మీరు మత్తయి సువార్త 25:46లో గాని ముందు నుంచి మనం చూసినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తీర్పు తర్వాత మనుషులు ఎదుర్కొనే 2 శాశ్వతమైన గమ్యస్థానములు ఏమిటండి? పరలోకం, నరకం. ఓకే. పరలోకము, నరకము. అవును. అందరికి తెలుసు. పరలోకము, నరకం. పాపులు నిత్య శిక్షకు నియమింపబడ్డారంట. ఇలా పాపులని వచన భాగంలో ప్రభువు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ పాపులెవరు? క్రీస్తు రక్తంలో కడగబడని విశ్వసించని వారందరూ, క్రీస్తును అంగీకరించిన వారందరూ పాపంలో జీవిస్తున్న వారే. ఓకే. మీరు ఆ లేఖనం ప్రకారమే చెప్తున్నారా? మీరు ఓన్‌గా చెప్తున్నారా? ఓన్గా అంటే వాక్య సారాంశం అంటే అది మనం ఇప్పుడు సందర్భంలో చూస్తున్నామండి. ఆ సందర్భంలో సందర్భంలో అయితే మేకలను అంటే మేకలు, గొర్రెలు. మేకలంటే ఎవరు? గొర్రెలంటే ఎవరు ఇంతకీ? గొర్రెలు యేసుక్రీస్తును అంగీకరించిన వారు, ఆ! మేకలు లోకస్తులండి, క్రీస్తుకు దూరంగా ఉన్నవారు. ఓకే. ఇంకా ఎవరైనా? ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మేకలు, గొర్రెలు అంటే? ఓకే. మన అపవాదిని పాస్టర్ అపవాదిని అపవాదిని తండ్రి యేసుక్రీస్తుని విడిచి అపవాదిని సేవించిన వారు మేకలు అంటే పాపులుగా సూచించబడింది. అది 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 క్లారిటీ లేదు. మళ్ళీ అపవాదిని వెంబడించడం అంటే అది అదే. ఇంతకీ విశ్వాసులంటారా? అవిశ్వాసులంటారా? అది అన్యులంటారా? లేకపోతే దేవుని ప్రజలంటారా?
లేకపోతే పాస్టర్ గారు చెప్పినట్టు అవిశ్వాసులు అంటారా? అన్యులు అంటారా? అది ఇక్కడ క్లారిటీ కావాల్సింది. క్రీస్తుని అంగీకరించిన వారు కూడా వారి అద్భుతాలు మనబడి సృష్టికర్తను సృష్టిని పూజిస్తారండి. అవును. అది జరుగుతుంది. ఇక్కడ మనం ఈ లేఖనం ప్రకారం ఈ చెప్తున్నాం. ఈ లేఖన లేఖనం ప్రకారంగా అన్న మనుషులు అందరూ వస్తారన్న. అంటే ఓన్లీ క్రిస్టియన్స్ అని లేకుంటే హిందూస్ అని కాదు. ఇక్కడ మనుషులు ఎదుర్కొనే 2 శాశ్వతమైన గమ్యములు ఏమిటి అని ఉన్నది కాబట్టి ఇక్కడ అంటే అది నేను పెట్టిన మాట మనుషులు అనేది. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి జనరల్‌గా సహజంగా మనుషులు అనేది నేను జనరల్ సెన్స్‌లో వాడాను. నేను అక్కడ లేఖనము యొక్క సందర్భం ప్రకారం మనం దాన్ని అంగీకరించొచ్చని. శపింపబడిన వారని ఉంది దేవుని వాక్యంలో. ఎడమ వైపున శపింపబడిన వారు అదే ఆఫ్ కోర్స్ సార్. శపింపబడిన వారు ఎవరు? నేను 2 ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో. శపింపబడిన వారు యేసు ప్రభువును ఎరిగిన వారా? ఎరగని వారా? అంటే దేవుని ప్రజలా? లేకపోతే దేవుని నమ్మని అంటే దేవుని ఎరగని వ్యక్తులా? అన్యులా కంప్లీట్‌గా? దేవుని విడిచి అపవాదుని వెంబడించిన వారు అంటే అన్యులు. అన్యులు. ఓకే. ఇప్పుడు ఈ లేఖనాల్లో అన్యులు ఉన్నారు, దేవుని నమ్మినోళ్ళు కూడా ఉన్నారు. అట్లా నీతిమంతులు అంటే అనీతిమంతులు ఇక్కడైతే నీతిమంతులు నిత్య జీవమునకు పోదురని ఉంది కదన్న. అవును. సో నీతిమంతులు కాని వారు అనగా యేసుప్రభు నమ్మిన వారే నీతిమంతులు కదా. నమ్మని వారికి శిక్ష విధించబడుననే లేఖన భాగం 25-46 ప్రకారంగా అయితే అలా కనిపిస్తుందన్న మరి. ఓకే. సో మనము చాలా సార్లు తప్పుగా అర్థం చేసుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ మంచిగా వినండి. మీరు ఈ అన్యులా కాదా? మీరు ఇప్పుడు నేను ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఏంటిది మీకేం అర్థమైంది అనేది. నేనేం చదవను. జస్ట్ లేఖనాలు చదువుతాను అంతే. 31 వచనం నుంచి మీ బైబిల్‌లో కూడా గమనించండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టు. అండి. సో ఇప్పుడు అక్కడ చాలా జనాలు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఒక జనాంగం గురించి మాట్లాడుతున్నారు కదా. గొల్లవాడు అవునండి. ఎలాగైతే మేకలను గొర్రెలను వేరుపరుస్తాడో అలాగా ఆ జనాల్లోనంట కొంతమంది మేకలను గొర్రెలు ఉన్నారు. వాళ్ళని వేరుపరుస్తున్నాడు. 34వ వచనం. ఇప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. కుడివైపున ఎవరు ఉన్నారు? గొర్రెలు ఉన్నారు. ఆ గొర్రెలతో చెప్తున్నాడు ఈ మాట. చూడంటే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఒక రాజ్యం సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన రాజ్యం మీదేగా. మీ సొంతం చేసుకున్నారు. మీరు స్వతంత్రించుకున్నారు అన్నాడు. 35 ఎందుకు అలా అన్నాడు? 30 నుండి చెప్తున్నా. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. ఎందుకు నీతిమంతులంట ఈ గొర్రెలు. ఇటువైపున గొర్రెలు ఏమన్నారు? నీతిమంతులు వాళ్ళు. నువ్వా ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటే చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పికొని ఉంటే చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఇప్పుడు రోగివై ఉండుట నేను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు యేసుక్రీస్తు అంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. పాపం ఈ నీతిమంతులు ఏదో గొర్రెల స్థానంలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు అని అంటే గొప్ప పనులు ఏం చేయలేదు. అంటే సమాజంలో ఫోటోలు వేసుకొని వీడియోలు చూపించుకొని లేకపోతే గొప్ప గొప్ప విషయాలు చెప్పుకునే అంత గొప్ప పనులు ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేసిర్రు పాపం వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయినే చేసిర్రు. ఎవరో దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చిర్రు అది గుర్తుపెట్టుకోరు కదా. ఎవరో ఆకలితోన్నప్పుడు ఒక పూట అన్నం పెట్టారు. గుర్తుపెట్టుకునే విషయం కాదు. ఎవరో పరామర్శించారు దారిలో బాగాలేరని తెలవగానే పరామర్శించి ఎళ్లారు. ఒక ఫోన్ కాల్ చేసి అయ్యా మీకేదో ప్రాబ్లమ్ అయిందని తెలిసిందని పరామర్శించారు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అంటే ఇవి గొప్ప కార్యాల్లాగా వాళ్ళు చూసుకోలేదు. అందుకే వాళ్ళు అడిగారు, ఆశ్చర్యపోయారు. మేమేం చేసినామని మాకింత ధన్యతనిచ్చావు, నీ రాజ్యంలోకి మాకు ప్రవేశాన్ని అనుమతించావు అని అడిగితే ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఈ నా సహోదరులు. ఈ నా సహోదరులు అంటే ఎవరండి?
ఈ నా సహోదరులు అంటే ఎవరు? అవసరతలో ఉన్నవాళ్ళు కదా! ఆకలితో ఉన్నోడు, దాహంతో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నోడు, రోగంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ నా సహోదరులు అంటే వాళ్ళు. అప్పుడు 41లో అప్పుడాయన ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును నియమించినటువంటి సిద్ధపరచబడినటువంటి ఆ నిత్యాగ్నిలోకి పోమని చెప్పేసి శపిస్తున్నాడు. ఆల్రెడీ శపించబడ్డారు వాళ్ళు. వాళ్ళ గమ్యస్థానం ఏంటో చెప్తున్నాడు కదా, మీకు అది నియమించబడింది. ఫైనల్‌గా అక్కడే ఉండాలా. నిత్యాగ్ని మీకు గమ్యస్థానం అని చెప్పేసి అంటున్నాడు. 42లో ఎందుకన్నాడు చెప్తున్నాడు. వాళ్ళు అడగముందు చెప్తున్నాడు. నేను ఆకలి కొంటిని, మిమ్మల్ని అక్కడికి ఎందుకు పంపిస్తున్నాను అంటే వాళ్ళు అడగలే. ప్రభు మమ్మల్ని ఎందుకు నరకానికి పంపిస్తున్నావు అడగల. ప్రభువే చెప్తున్నాడు. మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? ఇగో నేను ఆకలి కొనుంటే మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను తప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు. ప్రదేశనై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరనై ఉంటిని మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని ఇప్పుడు అడుగుతున్నా. అందుకు నువ్వు వారును ప్రభా? ఇది చెప్పినందుకు అడుగుతున్నారు. మేమెప్పుడు ఆకలి కొండుటేనను, తప్పికొని ఉంటేనను, ప్రదేశమై ఉంటేనేను, దిగంబరమై ఉంటేనేను, రోగివై ఉంటేనను, చూసి నీకు దాహం ఇవ్వలేదు, ఇవన్నీ చేయలేదు అంటే ప్రభు చెప్తున్నాడు. అందుకు ఆయన మిక్కిలి అలుపైన వీరిలో అంటే ఈ అవస్థలో ఉన్న వారికి ఒక్కనికైనా మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు డిసైడ్ చేస్తుండగా వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య వీరు అంటే ఎవరు ఇక్కడ? మేకల గుంపులో ఉన్నారు. ఎవరండా వీరు? ఏం చేయలేదు వాళ్ళు అసలు? సహాయం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, వీరు అనే వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన ప్రజలా, ఎరగని ప్రజలా? ఎరిగిన ప్రజలే. బ్రదర్స్ మంచిగా ఆలోచించండి. ఇప్పుడు ఈ వీరు అనే వాళ్ళు దేవుని తెలుసుకున్న ప్రజలా, దేవుని తెలుసుకోనని ప్రజలా? తెలుసుకున్న వాళ్ళే. సమస్త ప్రజలు ఉన్నారు కదండి, అందరు ఉంటారు. వాళ్ళ విశ్వాసులు అంటే అవిశ్వాసంగా దేవుని అల్పులైన వారిని సహాయం చేయని వారు ఉన్నారు, పూర్తిగా అన్నిలు కూడా ఉంటారు. ఆడ సమస్త ప్రజలు ఉంటారు. దాని గురించి బ్రదర్ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను. మీరు ఆడ సమస్త జనాలు తీసుకొచ్చారు. ఇక్కడ పర్టికులర్ అందులోకి వెళ్ళి ఒక భాగాన్ని గురించి మాట్లాడుతున్నాం. ప్రభు ఎవరిని ఉదాహరించాడు? నేను మాట్లాడట్లేదండి, అది నేను లేఖనం నేను రాయలేదు. ఇక్కడ వీరు అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించాను అంతే. దేవుని నమ్మినొచ్చు కానీ ఎవరికి సాయం చేయకుండా తన వరకే తన బ్రతికి దేవుని సేవ చేయకుండా, సువార్త చెప్పకుండా సమకూర్చుకొని ఎవరికి పెట్టిన వాడే వీరు. ఓకే, ఇక్కడ సువార్త అంశాలు నిజంగా లేవు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ నా సహోదరులు మీరు ఒకరికి సేవ చేస్తే నాకు సేవ చేసినట్టు అని చెప్పాడు. చేయకపోతే నాకు చేయనట్టు అని చెప్పాడు. మిగతా విషయాల గురించి అక్కడ మాట్లాడు. ఎందుకంటే మరి ఎక్కడ తీర్పుకు సంబంధించిన అంశాలు బైబిల్లో ఉన్నాయో, ఎంత బైబిల్ చదివాము, ఎంత ప్రార్థన చేశాము, ఎంత సేవ చేసినాం అనేది పరిగణలోకి తీసుకోడు రక్షణ విషయం వచ్చినప్పుడు. ఎందుకంటే రక్షణకు వాటితో సంబంధం లేదు. బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సేవకులం. ఎందుకంటే ఇది టాపిక్, అది గాస్పల్. మనం ఈ అంశంలో నేర్చుకుంటుంది నిజమైన సువార్త, సత్యము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎంత సేవ చేసినా రక్షణకు సంబంధం లేదు సేవ అనేది. ఇక్కడ మాట్లాడుతుంది రక్షణతో ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని, అంటే రక్షణకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఇందులో రక్షణ ఒక పాత్ర ఒకటి ఉంది. మనం అందరం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాం. అయితే విశ్వసించిన వారి లోపల ఉండాల్సినటువంటి మార్పు ఒకటి ఉంటుంది. ఆ మార్పు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవునా కదండి? అవునండి, అవునండి. సో ఇప్పుడు వీరు అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సరే, మీ అయ్యగారు మీరు చెప్పినట్టు వీరు అన్నప్పుడు అందరూ ఉంటారు, అన్యులు ఉన్నారు అన్నప్పుడు మీరు ఒక్కసారి మనము వాక్యానుసారంగా అది సత్యం అవుతుందో కాదు పరిశీలన చేద్దాం. ఒకవేళ వీరు అనే వారిలో అన్యులు ఉన్నట్లయితే యేసు ప్రభు ఒక అన్యుని దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త నమ్మలేదని అంటాడా? నా సహోదరులకు నువ్వు ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టలేదు, సేవ చేయలేదు కాబట్టి నరకానికి పంపిస్తున్నాడు అని చెప్తాడా దేవుడు? అంటే ఒకవేళ అది అన్యులని నమ్మినట్లయితే సమాజంలో, అంటే యేసు ప్రభుని ఎరగని వాళ్ళని నమ్మినట్లయితే, అంటే యేసు ప్రభు ఎనగని వారు సమాజంలో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమాలు చేసేటోళ్ళందరూ పరలోకం పోతారని నమ్మొచ్చా అప్పుడు? నో. అయితే వీరు అంటే దేవుని నమ్మినోళ్ళేనండి. నమ్మి అదే అంటున్నా. అందుకోసమే మీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీరు పొరపాటున ఎక్కడన్నా పోకూడదు అనే ఉద్దేశంతోనే, సహృదయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాను నేను. ఓకే అయ్యగారు, ఓకే. ఇక్కడ పర్టికులర్ గా వీరు అనే దగ్గర ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుప్రభుని ఎరిగిన యూదులను గురించి మాట్లాడుతున్నాడు, అసలు దేవుడు అంటే తెలియని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు అని ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో
ఒకవేళ అన్యునితో దేవుడు అలా చెప్పిండంటే ఆయన బైబిల్ అంతా తప్పే కదండి. అప్పుడు అవునయ్య, అన్యులు కూడా అవును. మంచి పనులు చేస్తే రక్షించబడతారని నమ్మొచ్చా ఇప్పుడు? అవునవును. గమనించారండి తేడా? జాకబ్ అర్థమైందా? ఎస్ 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 అన్న. కాదండి. అల్పులైన ఈ నా సహోదరులలో అనేది అంటే అర్థం అంటే ఈ నా సహోదరులు అంటే ఒక కోవకు చెందిన వారు, వారు రక్షణకు చెందిన వారు అనేది అక్కడ అర్థం తీసుకోవచ్చు. అంటే అవును. మారుమనసు పొంది రక్షించబడిన తర్వాత ఒకరికి సహోదరుని సహాయం చేసేవారు ఒక గుంపు, సహాయం చేయని వారు ఒక గుంపు. అంటే మరి అదే అది అడుగుతున్నాను brother. అయితే మన 32వ వచనంలో సమస్త జనములు అని ఉన్నది కదా, ఇక్కడ సమస్త జనములు అంటే మరి సపరేషన్ చేసినట్ట, అందరు వచ్చినట్ట అక్కడ? అదే బ్రదర్ నేను ఏమంటున్నానంటే, బ్రదర్ ఒక టాపిక్ ఇప్పుడు బస్సులో మనం ఇంటికి ఒక 10 మంది కారులో వచ్చారు. ఇద్దరు మాత్రమే పైకొచ్చినప్పుడు ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరి గురించే మాట్లాడతాం మనం. ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర అందరిని పోగు చేశాడు. మరొక పాయింట్ దగ్గర వచ్చినప్పుడు ఒకదాన్ని కొన్నిసార్లు 2 సందర్భాలుంటాయి. సందర్భం మీన్స్ ఏంది అంటే సమస్త జనములు అనేటువంటి మాట ఏ సందర్భంలో వాడాడు అనేది కూడా మనం చూసుకోవాలి గదండీ. ఒకవేళ మీరన్నట్టు అక్కడ అన్యులొస్తారు అన్నప్పుడు మీరు ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అవుతుంది గదా! అంటే కాంట్రడిక్షన్ గాకూడదు గదా! అనేది ఇక్కడ పాయింట్. లేఖనం లేఖనానికి విరోధంగా ఉండదు గదా! ఒకవేళ అలా తీసుకున్నట్లయితే లేఖనం లేఖనాన్ని విభేదిస్తుంది గదా! అనేది ఇక్కడ పాయింట్. అప్పుడు సమస్త జనములని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యూదులతో ఇప్పుడు యేసుప్రభు ఎవరిని సంబోధిస్తున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు హెచ్చరించడానికి మాట్లాడుతున్నాడు? టోటల్ దాని ముందున్నటువంటి అధ్యాయం మొత్తం దానికి ముందు 25వ అధ్యాయంలో మనం మొదటి నుంచి మీరు గమనించినట్లయితే ఎవరిని పాయింట్ ఔట్ చేస్తున్నాడు యేసు ప్రభు? ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తదండి. ముందు నుంచి మీరు చూస్తున్నప్పుడు ఓన్లీ అదొక్క వచనం మీద అది ఆధారపడలేదు. ఎందుకంటే లేఖనం సారాంశం అదంతా ఒకటే ప్యాసేజ్ గదండీ. ఓకే. 32 వచనానికి సంబంధించింది అది. ప్యాసేజ్ అంతా ఒకటే గదా! ఓకే. ఓకే. ప్యాసేజ్ ప్రతి వచనం దేని గురించి మాట్లాడుతుంది? ప్యాసేజ్ అంతా ఒకటే ఉద్దేశంతో మాట్లాడుతుంది గదండీ. వేరే వేరే ఉద్దేశాలను ఇవ్వట్లేదు అది. మొదటి వచనం నుంచెల్లి చివరి వచనం వరకు ఒకటే ఉద్దేశాన్ని కలిగి ఉంది. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలే. అంటే మనము వేరే అర్థం తీసుకోవాలనుకున్నా తీసుకోలేమక్కడ. అవును. రాంగ్ అయితది మళ్ళీ. అవునా గదండీ. ఇప్పుడు అల్పుల ఈ నా సహోదరులు అన్నప్పుడు, ఈ నా సహోదరులు అంటే ఎవరు? యేసు ప్రభువుని అంగీకరించిన వారి గురించి మాట్లాడుతున్నాడా? అంగీకరించిన వారి గురించి మాట్లాడుతున్నాడా? ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేయలేదు అన్నాడు. ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేయలేదు అన్నప్పుడు, ఈ అల్పులైన ఈ నా సహోదరులు అన్నాడు. అల్పులైన ఈ నా సహోదరులని యేసు ప్రభు మాట్లాడుతుంది అన్యజనుల గురించా? తనను అంగీకరించిన వారి గురించా? అంగీకరించి రక్షించబడిన వారి గురించే. అవును గదండీ. అందులో క్లారిటీగానే ఉంది గదా! ఇప్పుడు యేసుప్రభు అన్యుల దగ్గరికి అనలేదు గదా! ఈ నా సహోదరులు మీరు సహాయం చేయలేదని. అంటే నన్ను నమ్మిన ప్రజలకు మీరు సహాయం చేయలేదు కాబట్టి మీరు నరకానికి పంపిస్తున్నాను అంటున్నాడా ఇప్పుడు? సో, అప్పుడు అలా లేదనయ్య. అలా అలా తీసుకుంటే కాంట్రడిక్షన్ అవుతదండి. అంతే మీరు ఆ కాంట్రడిక్షన్ గాకుండా ఇంటర్ప్రిటేషన్ చేయడమే లేఖనాల యొక్క ఉద్దేశ్యం. అయితే ఇక్కడ మార్చుకోవడానికి మనకు లేదు. బట్ అక్కడ సమస్త జనములు అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని ఆలోచించడానికి అవకాశం ఉంది గానీ, ఇక్కడ వేరే ఆలోచించడానికి సెకండ్ చాయిస్ లేదు గదండీ. అవునయ్య, అవును. అంటున్నాను. ఎక్కడ చాయిస్ ఉంటే అక్కడ తీసుకోవాలి. ఇక్కడ లేదు చాయిస్. కాబట్టి అక్కడ చాయిస్ ఏంటిది? ఓకే. సమస్త జనములు అంటే ఇంకే రకంగానే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందని అక్కడ చూడాలి. ఇక్కడ, ఇక్కడ తీసుకోవడానికి లేదు కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ బ్రేక్ అయిపోయింది అక్కడ వచనం. అవునా? సార్ మరి ఇక్కడ రక్షించబడిన వారి గురించి ఉద్దేశించి మాట్లాడినప్పుడు మరి హ్మ్. శపించబడిన వారలారా అనేది ఎట్లా వస్తది సార్? అది శపించబడిన వారు ఎట్లా ఆ! వర్తిస్తది అది? ఎందుకన్నాడు ఆ మాట? యేసు ప్రభువును వాళ్ళు ఫాలో కాలేదు కాబట్టి శపింపబడిన వాళ్ళు అన్నారు. అందుకే అన్నాడు గదా! సహోదరులను పట్టించుకోనివాడు. బైబిలే చెప్తుంది గదండీ! సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సహోదరుని నిర్లక్ష్యం చేసేవానికి నిత్య జీవం ఉండదు. మొదటి యోహాను పత్రిక ఎంత స్పష్టంగా ఉంది చూడండి. సహోదరుని అవునయ్య. ప్రేమింపేవాడే మరణంలోనికి జీవంలోకి దాటి ఉన్నాడు. యెస్. మీకు చాలా విషయాలుంటాయి దానికి సపోర్ట్‌గా. ఓకే. ఓకే. అంటే శపింపబడిన నన్ను వారలారా అనగానే అక్కడ అన్యుల గురించి మాట్లాడట్లేదు. క్రీస్తు దేవుని తెలుసు వాళ్ళకు. దేవుడు యెహోవా దేవుని ఎరిగిన ప్రజలు. మేబీ వాళ్ళు కంప్లీట్ క్రైస్తవులు కాకపోయి ఉండొచ్చు. అక్కడ అన్యులు అంటే విశ్వాసులున్నారు. యూదులున్నారు. మేబీ యూదులను గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి, యూదులను మీరు ఫస్ట్ చూడండక్కడ. ప్రతి విశ్వాసి గురించి అక్కడ గాదు. ఓకే. విశ్వాసులుంటారు అందులో ఓకే. డౌట్ లేదు. ఇక్కడ ఈ సందర్భంలో మనం యూదులను చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే. ఓకే. అదే అక్కడ మనం నన్ను విడిచి అపవాదికిని వాని దూతలను హ్మ్. వాళ్ళు ఓకే. అర్థమైంది. ఓకే. ఓకే గదా బ్రదర్? ఓకే. ఓకే అండి. ఓకే. మళ్ళీ ధ్యానించండి. మీకేమైనా ప్రజలు డౌట్స్ ఉంటే ప్రభు మళ్ళీ మనం మాట్లాడదాం. దగ్గరికొచ్చారు. ప్రభువుని నమ్మారు. ప్రభువును విడిచి అపవాదిని వెంబడించారు వాళ్ళు. హ్మ్.
సో ఎవరు వాళ్ళని ఎవరు ఎట్లా డిసైడ్ చేశాడు ప్రభు అంటే ఇలా డిసైడ్ చేశాడు. ఎందుకంటే అపవాది సహోదరుని ప్రేమించనివ్వదు కదా, సహోదరుల అవసరతలు అపవాది సహాయం చేయనివ్వదు, ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టనివ్వదు అపవాది. అంటే ఇప్పుడు యాకోబులో కూడా అదే చెప్పాడు కదండి. మీరు ఒకసారి చూడండి, యాకోబు 2వ అధ్యాయం 14 నుంచి వెళ్ళి, ఆనాటికి సహోదరుడైనను సహోదరి అయిన దిగంబరులై ఉండి అన్నవస్త్రం లేక ఉన్నప్పుడు వారికి కావలసిన వాటిని ఇయ్యక, వారికి కావలసిన వాటిని ఇయ్యక చలిగాసుకోండి తృప్తి పొంది ఉండు అని చెప్పిన ఎడల ప్రయోజనం ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చి, అంటే ఇప్పుడు నేను ఆకలేసినోడికి అన్నం పెడితే చలిగా అంటే పొందుతాడు, దిగంబరులైనోనికి వస్త్రం ఇస్తే చలి కాసుకోవాల్సిన అవసరం లేదు. చలి కాసుకోవాలంటే 24 గంటలు కాసుకుంటూనే ఉంటాడా ఇంకా బట్టలు లేకుండా? అట్లా చాలా క్లియర్ చెప్తూ ఏమన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతమని మీకు తెలియదా అని చెప్పుకుంటూ వచ్చాడు. అబ్రహాం యొక్క నీతిమంతుడు అని చెప్పుకుంటూ వచ్చి, దయ్యములు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నవి. దయ్యానికి విశ్వాసులకు తేడా ఏమో చెప్తున్నాడు అక్కడ. అవునండి, దయ్యాలు ఏం చేయవండి? దయ్యాలకు తెలుసు మనకంటే ఎక్కువ, దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతాయి. దయ్యాలు ఏం చేయవు, క్రియలు ఉండవు, వాటికి క్రియలు ఉండవు. దయ్యానికి క్రియలు ఉండవు, సహోదరులను ప్రేమించనివ్వు. అవునా? అవును, అదే కదా తేడా. మరి భయపడి వణుకుతాయి కానీ క్రియలు ఉండవు. క్రియలు ఉండవు, అంతే సింపుల్. అక్కడ ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు చూడండి. సో అది అండి. కాబట్టి దానికి జనరల్ గా నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, నా దృష్టికి అనేక మంది సేవకులు కూడా ఇక్కడ మేకలు అనగానే అన్యులు అని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు కాబట్టి నేను కొంచెం ఇక్కడ వివరించాల్సి వచ్చింది. అవునయ్యా, అవును, కరెక్ట్ అయ్యా. సో ఎందుకంటే మనం బోధకులం అండి, కఠినమైన తీర్పు ఉంటుంది. మీరు ఆ కఠినమైన తీర్పు నేనే కాదు, ఎవరు ఏ బోధకుడు నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అందుకోసమే నేను కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో అనేది భావించొద్దు. ఓకే గారు, పాపులు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తున్నారు. చూద్దాం ఏంటిదండి అగ్ని అంటే ఏంటిది ఇక్కడ? నిత్య జీవము అంటే మార్కు 9:40 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని ఉంది. మనందరికి తెలిసినటువంటి భయంకరమైన మాట సేవకులమిగా. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పడానికి లేదు. చూడండి, పురుగు చావదు, నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏంటండి నరకం అంటే? ఆరని అగ్ని, నిత్యము మండుచున్న అగ్ని. ఆరని అగ్ని, నిత్యం మండుచున్న అగ్నిలో శాశ్వత కాలం నివసించడం ఎంత ప్రమాదకరమైన చూడండి. సో నరకం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి చోటు, మానవుడు ఇష్టపడనటువంటి చోటు, మానవుడు సహించినటువంటి చోటు, ఏ మానవుడు ఓర్చుకున్నటువంటి ఒక చోటు నరకము. ఎంతమంది ఇష్టపడతారండి నరకానికి పోవడానికి? మనం ఇష్టపడం, కానీ నరకానికి పోయే పనులు చాలా చేస్తాం. ఇష్టం ఉండదు నరకానికి కదా. నరకం అంటే ఇష్టం ఉండదు కానీ నరకానికి పోయే పనులు బాగా చేస్తాం. నరకానికి ఎవరు ఇష్టపడరు? సారీ యేసుప్రభు నమ్ముకుంటే నరకం నుంచి విడిపించబడతావు, యేసుప్రభు నమ్ముకుంటే నరకానికి పోతావు అంటే, మేము నరకానికే పోతాం సార్ అంటాడు వాడు. తీరే టైం వచ్చే వరకు వాడు నరకం వద్దంటాడు. మరి ఇప్పుడు ఒక విషయం గ్రహించాలా. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మీలో ఎవరైనా చదువుకుంటున్నారు అనుకోండి, ఎగ్జామ్ ఫెయిల్ కావాలంటే ఏం చేయాలా? చదువుకుంటుంటే అయిపోతుంది అన్న. ఓకే, అంతేనా? ఓకే, మరి ఎగ్జామ్ పాస్ కావాలంటే ఏం చేయాలా? చదవాలి, ఎగ్జామ్ రాయాలి. చదవాలి, ఎగ్జామ్ రాయాలి. చూడండి ఒకవేళ మంచిగా చదవాలి అంటే మీరు ఉత్తీర్ణత సాధించాలి అని అంటే ఏం చేయాలి? రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళాలి, పాఠాలను వెంబడించాలా, రెగ్యులర్ గా చదవాలి. చదవంతా అయిపోయిన తర్వాత సంవత్సరం ముగింపులో ఖచ్చితంగా ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరు. అవునా? హాల్ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. సమయానికి ఎగ్జామ్ హాల్కి 10 నిమిషాల ముందు ఎగ్జామ్ హాల్లో ఉండాలి, 15 అరగంట ముందు. తీరా తీసుకెళ్లి ఎగ్జామ్ హాల్లో పరీక్షలు మళ్ళీ జవాబులు పర్ఫెక్ట్ గా రాయాలా. ఒక్కడికి కొంచెం తేడా రాసిన ప్రాబ్లమే. అందులో హాల్ టికెట్ నెంబర్ పర్ఫెక్ట్ గా వేయాలా, ఒక నెంబర్ చేంజ్ చేసిన ప్రాబ్లమే. అవునా? అంటే నువ్వు ఉత్తీర్ణత సాధించాలి, ఇవన్నీ చేయాలి. ఏదో ఒకటి చేయకపోయినా జరగదు. అవునా? మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు, ఎగ్జామ్ బాగా రాశారు, కానీ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ వేసారు అనుకో, ఏమవుతుంది? అంగీకరించారు.
లేదా మీరు బాగా చదివారు, ఎగ్జామ్ హాల్‌కి లేట్ అయ్యారు, ఒక గంట లేట్‌గా వెళ్ళారు, ఏమైతది? ఫెయిల్. ఎగ్జామ్ రానియ్యరు. మీరు హాల్ టికెట్ కరెక్ట్ ఏశారు. హాల్ టికెట్ నంబర్ కరెక్ట్ ఏశారు. కానీ ఆన్సర్స్ అన్ని రాంగ్ రాశారు. ఏమైతది? అంటే పాస్ కావాలంటే ఇవన్నీ చేయాలా? అవునయ్యా. పాస్ కావాలంటే అన్ని చేయాలా? ఏం చేయకపోయినా నడవదు. కానీ ఫెయిల్ కావాలంటే ఏం చేయకపోయినా పర్వాలేదు. నువ్వు బాగా చదివి ఎగ్జామ్ రాయకపోయినా పర్లేదు. ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళి బాగా రాసిన తర్వాత ఎగ్జామ్ పేపర్‌ని జేబులో పెట్టుకొని వచ్చినప్పుడు ఫెయిల్ అవుతావు. హాల్ టికెట్ నంబర్ రాంగ్ ఏసినా ఫెయిల్ అవుతావు. ఏమన్నా చేయొచ్చు. నువ్వు ఎగ్జామ్ అంత రాసి చివరికి నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. అంటే చివరిలో ఫెయిల్ అవ్వాలనుకుంటే నువ్వు చివరి క్షణంలో ఇంకేదైనా చేయొచ్చు. పాసిబిలిటీ ఉంటదక్కడ. అవునా? అవునయ్యా. అవును. కానీ పాస్ కావాలంటే వేరే పాసిబుల్ ఇవన్నీ చేయాల్సిందే. అంతే గదా! ఇప్పుడు విదేశాలకెళ్ళాలంటే ఏం చేయాలా? పాస్‌పోర్టో, వీసా కావాలి. అన్నీ పాస్పోర్ట్ కావాలి. పాస్‌పోర్ట్ కావాలి, వాళ్ళ వీసా కావాలి, ఎంక్వైరీ అన్నీ జరగాలి. ఫ్లైట్ టికెట్ తీసుకోవాలా గదా! నా ష పో అవును. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి, టైమ్‌లో సకాలంలో అక్కడ ఉండాలి. అన్నీ జరగాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఏమైతదండి? ప్రయాణం ఆగుద్ది. రిజెక్టెడ్. ప్రయాణం అయిపోతది. టైంకి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళకపోయినా ప్రాబ్లమే. పాస్‌పోర్ట్ లేకపోయినా ప్రాబ్లమే. వీసా రాకపోయినా ప్రాబ్లమే కదా! ఫ్లైట్ టికెట్ కొనకపోయినా ప్రాబ్లమే. అంటే మనం ఒక ప్రాంతానికెళ్ళాలి అంటే ఇవన్నీ గావాలా. వెళ్ళొద్దనుకుంటే నువ్వు ఏం చేయదు. నీకు వీసాతో పని లేదు. పాస్‌పోర్ట్‌తో సంబంధం లేదు. నువ్వు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అవునా? అలాగే అవునయ్యా. పరలోకానికెళ్ళాలంటే ప్రభు చెప్పినయి అన్ని చేయాలా. నరకానికెళ్ళాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. అన్ని చేసి చివరి దగ్గర కూడా పోగొట్టుకోవచ్చు పరలోకాన్ని. అవునా? ఒకటి అవునయ్యా. తప్పినా అన్ని తప్పినట్టే లెక్క. ఆ! అది అంతవరకు లాస్ట్ అంతే. అంటే ఆహ్, మనం రేపు చనిపోతున్నాం. ముందు రోజు వరకు అన్ని సహించి, ఆ చివరి రోజు సహించకపోతే ఏమైతది? రక్షణ పోగొట్టుకున్నవాడైతాడు. అంటే చూడండి ఎంత ప్రమాదకరమైన స్థితో. కాబట్టి ఎప్పుడయ్యా? మనము హ్మ్. అంత సులువైంది ఏం గాదు. అంటే అందుకే గదా! అంతం వరకు సహించాలి. చివరి క్షణం వరకు నమ్మకమైన దాసుడు అనిపించుకోవాలి. సేవలో ఉన్నవాళ్ళము. ఎప్పుడైనా కావచ్చు. ఒక విశ్వాసి గాని, ఎవరైనా గాని. ఇష్టానుసారంగా మనం చేయడానికి, ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఇష్టానుసారంగా చేసినా ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లమ్ ఉంటది. ఏదో ఒక మనం తీర్పుని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే అక్కడ. ప్రతిదానికి మనం నరకానికి ఎళ్ళకపోవచ్చు. కానీ జాగ్రత్త. ఎక్కడెక్కడ మనం ఎలా ఉంటున్నాం అనేది వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఓకే. సో, ఇదొక గమ్యస్థానం అంతే. నరకానికి మనము డిసైడ్ నేను నరకానికి పోతా అని డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? అది టార్గెట్ కాదు నరకం అనేది. అదొక గమ్యస్థానం. నువ్వు వద్దనుకున్నా అంటే కొంతమంది ఎళ్ళే ప్రదేశం అది. ఎవడు ప్రపంచంలో ఎవడన్నా అంటాడా? నీ టార్గెట్ ఏంట్రా అంటే నేను ఫెయిల్ అయితా తెలుసా? నేను ఫెయిల్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నా తెలుసా? అని ఎవరు చెప్పరు గదా! మీరు అదే. కాలేజ్‌కెళ్ళి 1000 మంది స్టూడెంట్స్‌ని అడగండి. మీలో ఎవ్వరు చెప్పరు. మీ టార్గెట్ ఏంది అంటే, లేచి సార్ నా టార్గెట్ ఏంటో తెలుసా? నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం ఫెయిల్ అవ్వాలనుకుంటున్నాను సార్ అని చెప్పరు గదా! ఎవరు. ఎవ్వరు చెప్పరండి. పరీక్ష మీ రాసిన టార్గెట్ వాళ్ళందరూ అనేది నరకాన్ని టార్గెట్‌గా ఎవరు పెట్టుకోలేరు. అవునా? అవునయ్యా. పెట్టుకోకపోయినా వస్తది. వద్దనుకున్నా వస్తదది. అంటే ప్రభువుకు అనుకూలంగా జీవించకపోయినా లేకపోతే అన్యులు ఈవెన్ చూసాం గదా! యేసు ప్రభువును సువార్తకు లోబడిన వారికి సో, దేవుని ఎరగని వారికి దేవుడు నిత్య శిక్ష విధిస్తాడని మనం ఆల్రెడీ క్లాస్ ముగించబడింది. రెండో భాగంలో మనం పరలోకం గురించి చూద్దాం. ఎంత అద్భుతమైన మాటనో నాకిది నా జీవితంలో మలుపు అంటే అప్పుడు ఇదిగో సార్ దేవుని సార్ 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 ఒక చిన్న డౌటు. అదే హ్మ్. ఒక దేవసేవకుడు ఈ విధంగా చెప్పాడు. ఒక్కసారి మారుమనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, ఇక హ్మ్. నిత్యత్వాన్ని లేక ఆ రక్షణను కోల్పోడు, లేక పోగొట్టుకోడు. ఖచ్చితంగా అతడు పరలోకానికి పోతాడని చెప్పి ఆయన బల్ల గుర్తుంది సార్. ఓకే. ఓకే అండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత టైం ఉంటే మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అది పెద్ద హ్మ్. అంశము. అది అవునా? ప్రిడిస్టినేషన్ అనే టాపిక్ ఎందుకొస్తుందది. నేనేం ప్రిడిస్టినేషన్ అనేది చెప్పానంటే ఉందా? రక్షణ ఉచితమే గానీ, దాన్ని కాపాడుకోవడానికి వెల చెల్లించాల్సిందే. చివరి గడియ వరకు గూడా అది కాపాడుకుంటే రక్షించబడతాం తప్ప లేపోతే రక్షించబడలేము అని జెప్పినా. ఓకే. చూద్దామండి. దాని గురించి చాలా విషయాలున్నాయి. దాన్ని ప్రిడిస్టినేషన్ టాపిక్ అంటాము. సో, దాన్ని మనం చాలా టైం తీసుకున్న టాపిక్ అది. ఒకవేళ 5, 10 నిమిషాలు ఉంటే మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే. లాస్ట్‌కు. ఓకే అండి. ఇప్పుడే అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండెను. వారైన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు.
మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఒక అద్భుతం ఏంటి అంటే పరలోకం అంటే ఏంటిదంట మనుషులు దేవునితో నివాసం చేయడం. ఆలోచించండి ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి అంటే నాకు ఒక బుద్ధి దొరికిన తర్వాత నేను ఒక కళ నాకు ఒక ఆశ ఉండేది ఏంటి అంటే ప్రజలు ఎవరు మరణం చావకూడదు, ప్రజలు ఎవరు ఏడవకూడదు, నా చుట్టూ ఉన్న ప్రజలు దుఃఖంతో ఉండకూడదు, ఎవరు అకాల మృత్యులు అంటే ఇలాంటి అకాల మృత్యులు వాళ్ళను తాకకూడదు, ఎవరికి కష్టాలు ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, ఏడుపు ఉండకూడదు. నాకు చిన్నప్పటి నుంచి ఏడుపు వినడం కొంచెం అయిష్టంగా ఉంటుండే, ఎవరైనా ఏడిస్తే తట్టుకోలేకపోయాను. సో అలా ఉండకూడదు, అలాంటి ప్రపంచం ఉంటే బాగుండు అని అనుకునేవాడిని. కానీ ప్రభుని అంగీకరించిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఇలాంటి ప్రపంచం ఒకటి కేవలం ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతాడు, ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది, కానీ అది భూమి మీద కాదు. అవునా కదండి? అవునయ్యా. కానీ ఈరోజు కొంతమంది సేవకులు అసలు భూమి మీద అసలు మనిషికి ఏడుపే ఉండకూడదు, మరణమే అంటే ఏడుపు ఉండకూడదు, వేదన ఉండకూడదు, నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి అని చెప్పేసి ఇక్కడే కంప్లీట్ మానవ జీవితాన్ని ముగింపజేయాలని ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది బోధల ద్వారా. అవునా? అవునయ్యా. అవును. ఇక్కడ దేవుడు ఎక్కడ చెప్తున్నాడు ఇది? దేవునితో నివాసం చేస్తున్న ఆ కొత్త లోకం గురించి మాట్లాడుతున్నాడా, భూమి మీద గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా? పరలోకం గురించి పరలోకమైనాక. లోకం దేవునితో నివాసం గురించి మాట్లాడుతుంది. ఇలాంటి ఒక స్థితి, ఇలాంటి ఒక అనుభూతి, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విషయం కేవలము దేవునితో నివాసం చేసే చోట మాత్రమే లభిస్తుంది. మానవుడు కన్నీళ్ళు లేకుండా ఉండడం, మానవుడికి ఏడుపు లేకుండా ఉండడం, మానవుడికి ఆకలి దప్పు లేకుండా ఉండడం, మానవుడు ఎలాంటి ఏమంటారు ఎలాంటి కష్టము నష్టము లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితం ప్రభుతో మాత్రమే సాధ్యమవుతుంది. మన ప్రభుత్వాలు ఇవ్వండి అవన్నీ. ఒకవేళ ప్రభుత్వాలు ఇస్తే యేసు ప్రభు రావాల్సిన అవసరం కూడా లేదు. అవునండి? అవునయ్యా. అవునవును. అవినీతి పరిపాలన ఎవరి వల్ల కాదు అది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లు ఇస్తే దేవుడు రావాల్సిన అవసరం లేదు. అది కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వీళ్ళేదో ఇస్తున్నారు, పథకాలు పెడుతున్నారంటే దానికి ఎగబడితే అది రైట్ కాదు. అంటే వాటిలో ఎన్నో లొసుగులు ఉంటాయి. కానీ యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టం ఉంటది. ఆకలి దప్పులు ఉంటాయి, రకరకాల కష్టాలు ఉంటాయి. శరీరంతో ఉన్నందు శరీరానికి సంబంధించిన ప్రతి కష్టం ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం అనుభవించాల్సిందే. అవునా కదండి? అవునయ్యా. ఎవరిని తప్పించుకుంటామని. అందుకే వాస్తవంలో మనం జీవించాలి, వాస్తవాన్ని ప్రజలకు అందించాలి, వాస్తవంలోనే ప్రజల్ని జీవింపజేయాలి. అంతేగాని ఏమంటారు గాల్లో మెడలు కొట్టే విధంగా అసలు నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, క్రైస్తవుడు కాబట్టి నీకు రోగమే రాకూడదు, నీకు ఇది రాకూడదు అని మన పాంప్లెట్స్ లో ఉన్నట్టు చెప్పకూడదు. ఖచ్చితంగా వస్తాయి. అపోస్తులకు రాలేదా, తిమోతికి రాలేదా, తీతుకు రాలేదు, జబ్బులు ఉన్నాయి, అన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు. అవును. క్రైస్తవుడు అయినందుకు ఇక నువ్వు అసలు ఆకలి దప్పులే ఉండకూడదు, దేవుడు రాజు కాబట్టి మీరు రాజకుమారులు, మీరు గుడిసెలో ఉండుట దేవుని చిత్తం కాదని చాలా మంది ప్రలోభ పెడతా ఉంటారు సంఘాల్లో. సో ఇవన్నీ కాదు, అవన్నీ భూమి మీద మన కష్టాలు ఉంటాయి. అయితే సహోదరుల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మనం ప్రేమిస్తాడు, అవన్నీ ఉన్నాయి మనకు బట్టి. అంతేగాని అలా వదిలేయడు దేవుడు మన భూమి మీద. పరలోకం అనగా ఏమిటి? నిత్యత్వం అంతా దేవునితో సంతోషంగా గడపడం అండి. ఇంతకంటే గొప్పదేముండదు. ఒక భక్తుడు ఏమన్నాడంటే ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. అదే ఇక్కడ దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనేది అక్కడ సహవాసాన్ని, ఫెలోషిప్ ని సూచించవచ్చు నివాసం అనేది. అయితే ఇక్కడ డౌట్, తెలుగులో వారితో కాపురం ఉండును అనే మీనింగ్, కాపురం అనేది భౌతికంగా సంసార సంబంధించిన భావం అండి, లేదా కాపురం అనేది దాని భావం ఏమైనా ఉందా? అసలు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఫిగరేటివ్ లాంగ్వేజ్, ప్రకటన గ్రంథం రాయబడింది అలంకార భాష అంటారు, ఫిగరేటివ్ స్పీకింగ్ అంటారు. సో మీరు ఈ అధ్యాయము ఏ సందర్భంలో వాడబడింది? ఈ భూమి మీదనో లేకపోతే మరొక చోట. ఒకవేళ నివాసం అనేది దేవుడు రేపు వచ్చినప్పుడు, లేకపోతే ఆ పరలోక రాజ్యాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు, మనల్ని అక్కడ తీసుకెళ్తున్నాడు అండి సెకండరీ అది. సో ఇక్కడ భూ సంబంధమైన విషయాల గురించి ఇక్కడ ఎక్కడ కూడా లేదు మనకి. ఈ వచనంలో భూ సంబంధంగా జీవించే విషయమో లేకపోతే భూ సంబంధమైన విషయాలు, నివాసం అంటే మనం అనుకునే నివాసము కానే కాదు ఇక్కడ. ఎందుకంటే అసలు ప్రకటన ఆ ఎండింగ్ లో మాట్లాడుతుందే మానవుల యొక్క అంతిమ తీర్పు జరిగిన తర్వాత దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అద్భుతం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మానవులకు ఇచ్చే గొప్ప అవకాశం గురించి మాట్లాడుతున్నాడు. కాపురము అనే పదము రకరకాల అర్థాలతో వాడబడతారు. కాపురం అనగానే దాని క్లారిఫికేషన్ ఏమైనా ఉందండి? నెగటివ్ గా తీసుకునేది కాదు. కాపురం అనేది దేని గురించి మాట్లాడుతున్నాడు? నేను కాపురం ఉన్నాను అంటే ప్రజలతో కలిసి నివసిస్తున్నాడు అనేటువంటి అర్థంతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలతో కలిసి జీవిస్తాడు, సంసార జీవితానికి సూచిస్తుంది కదా, సూచిస్తుంది. కానీ అదే చెప్తున్నాను బ్రదర్, అది మనం ఒకటే వైపు చూస్తాం ప్రతిదాన్ని. ఎందుకనంటే ఒక ఏ సందర్భంలో మాట్లాడుతున్నా అంటే రిలేషన్షిప్ లో
ఇది ప్రధానంగా కనిపిస్తది అంటే, ఎందుకంటే సంఘం నుంచెళ్ళి ముందు నుంచెళ్ళి యేసుక్రీస్తు సంఘము వధువు సంఘంతో పోల్చబడింది. తన భార్యతో పోల్చబడింది. ఆ! సో, తన వధువుతో పోల్చబడింది. సో, అదే రిలేషన్‌షిప్‌లో మాట్లాడుతున్నాడు. సో, అది ఫిజికల్‌గా గాదు. ఆధ్యాత్మికమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. ఓకే అండి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ బాడీసే లేవు. ఇంకా మనం ఫిజికల్‌గా ఆలోచించడానికి గూడా ఏముండదు. బైబిల్‌లో మీకు అలాంటి వచనాలు నేను 1000 చూపిస్తానండి. ఎందుకు అనంటే, అవి ఆ సందర్భమును మనం మీరితే ఏమవుతది, పాత నిబంధన నుండి కృత నిబంధన వరకు అలాంటి చాలా వచనాలుంటాయి. అవి ఏంటి అనంటే, ఒక విషయాన్ని ఇంకా లోతుగా మనకు అర్థం చేయించడానికి ఈ పదాలు వాడాల్సొస్తది. వాడబడుతూనే ఉంటాయి అలాంటి పదాలు. చూద్దాం ఆ పదాల అవును. గురించి మనం. ప్రభుతో కలిసి ఉండడం కాపురం అంటే. హ్మ్. చూడండి. 2 తెస్సలోనిక మనం చూస్తున్నాం ఇక్కడ. దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడంట. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అద్భుతమైనటువంటి తీర్పును మనం చూస్తున్నాం. దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప తీర్పు ఏంటంటే, ఏంటంటే దేవుడు శిక్షిస్తాడు. నంబర్ 1 దేవుని ఎరగని వారు అంట. రెండోది మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారిని దేవుడు శిక్షిస్తాడంట. అయితే వాళ్ళని శిక్షిస్తున్నప్పుడంట ఏం చేస్తారంట, ఈ భూమి మీద ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు మనల్ని ఎవరైతే శ్రమ పరుస్తారో వారికి శ్రమను అనుగ్రహింపజేస్తారంట. మనం శ్రమ పొందుతున్నాం కాబట్టి, శ్రమ పొందుతున్న మనకేం చేస్తారంట, అపోస్తులతో పాటు, వారితో పాటు మనకు విశ్రాంతి అనుగ్రహించడం దేవుని యొక్క న్యాయమైన తీర్పంట. ఇది వెంటనే జరుగుతుందా? చివరి దినాల్లో జరిగే మాట గురించి చెప్తున్నాడా ఇక్కడ? చివరి దినాల్లోనే. అంతే గదా! ఇప్పుడు మనం శ్రమ పొందినందుకు అవును. నాకు న్యాయం గావాలని ప్రభుత్వాలను మనం ప్రశ్నించడం గురించి మాట్లాడట్లేదు కదా! అవునవునవును. అవునయ్యా. ఇప్పుడు ఒకవేళ మనం అన్యాయం చేయబడుతున్నాం. ఈ గ్రూప్స్ ద్వారా మనం శ్రమ పెట్టబడుతున్నాం. ఇప్పుడే న్యాయం కోసం మనం అడగొచ్చా? లేదు, సహించాలి, భరించాల్సిందే. ఎప్పుడు ఈ శ్రమంతా ఓర్చుకున్నోనికే విశ్రాంతి అక్కడ. అవునా? అవును. అవునయ్యా. కొంతమంది ఇప్పుడే అంటే రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు గదా! పాస్టర్‌లు కూడా ఉన్నారు. అందుకే బాధ మనకు. అందుకోసం మాట్లాడుతున్నా. యేసయ్యా. ధర్నాలు చేసే వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు గదా! కొంచెం మీ వైపు ఎక్కువనే అనుకుంటా గదా! కొంచెం ఈ సూర్యాపేట సైడు, హుజూర్ నగరు అవునయ్యా. గ్రూప్స్ ఉన్నాయి నాకు తెలుసు. మాట్లాడితే రోడ్డు ఎక్కటమే. ఆ! ప్రతి చిన్నదానికి రోడ్ ఎక్కడమే గదా! కేసులు పెడుతున్నారయ్యా. కేసులు కూడా పెడుతున్నారు. ఆ! బాధ అనిపిస్తది. ఎందుకనంటే ఇక్కడ మనం కొట్లాడమని దేవుడు ఎవరికీ చెప్పలేదండి. మనం నిజంగా ఫైట్ చేయొచ్చండి ఇక్కడ? మళ్ళీ మనమే సంఘంలోకెళ్ళి మన పోరాటం మనుషులతో గాదు, దురాత్మల సమూహంతోని బోధిస్తాం. బయటికి రాగానే ఫైట్ అంతా మనుషులతోనే చేస్తా ఉంటాం. అదే ఆశ్చర్యం అనిపిస్తది. మనం నమ్మేది, మనం ఫాలో అయ్యేది 2 ఒకటేనా? మనం బోధించేది, అనుసరించేది 2 ఒకటేనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సమస్య తలెత్తుతది మనకి. ఓకే. చూద్దాం దాని గురించిన చాలా విషయాలున్నాయి. ఒకే వైపు చూపిస్తే మీకు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. శిక్షను ఎవరు పొందుకుంటారండి? ఎవరు శిక్షణ పొందుకుంటారు? దేవుని నమ్మిన వారే, దేవుడు. సహోదరునికి సహాయం చేయని వారు, దేవుని మాటకు లోబడని వారు. సో, ఈ సందర్భంలో చూస్తున్నాం. దేవుని ఎరగని వారును, సువార్తకు లోబడని వారు. తెస్సలోనికలో లోబడి. పౌలు చెప్తున్న 2 గుంపులున్నారు. ఒకటంటే దేవుని ఎరగని వారికి దేవుడు శిక్షిస్తాడంట. అదేంటి అంటే అది న్యాయసమ్మతమైన తీర్పు. అది దేవునికి సంబంధించింది. ఏంటి నేను దేవుని ఎరగకపోయిన నన్నెట్లా శిక్షిస్తావు? మీరెవరో నాకు తెలవదు కదా! అని తప్పించుకోవడానికి వారు లేదు. అది దేవుడు చూసుకునేటువంటి విషయం. రెండోది సువార్తకు లోబడని వారు. మనం సువార్త ప్రకటించినప్పుడు అంగీకరించని వారు. అది ఎవరైనా గావచ్చు. సువార్తకు లోబడని వారు, సత్యానికి లోబడని వారు కూడాము శిక్షించబడతారు అనే విషయాన్ని మనం గ్రహించాల. వారు ఎదుర్కొనే 2 శిక్షలేంటి అండి? ఒకటి ప్రతిదండన, రెండోది శ్రమ అంట. అంటే దేవుడు వాళ్ళకు ప్రతిదండన ఇస్తాడు. రెండోది శ్రమ పెడతాడు. అంటే మనల్ని ఎవరైతే శ్రమ పెడతారో వాళ్ళందరికి శ్రమ పెడతాడు. ఎవరైతే సువార్తకు లోబడరో, ఎవరైతే దేవుడిని ఎదుర్కోరో వారందరికి ప్రతిదండన చేస్తాడాయన. శిక్షిస్తాడు, దండిస్తాడు. క్రైస్తవులను శ్రమ పెట్టిన వారు శ్రమ పరుస్తాడు. విశ్వాసులను ఎవరైతే శ్రమ పెడతారో వాళ్ళని శ్రమ పెడతాడు. సువార్తకు లోబడిన వారిని, దేవుని ఎరగకుండా ఉన్నవారికి ఆయన ప్రతిదండన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో, ఖచ్చితంగా మనుషులు ఎదుర్కొనే 2 ప్రమాదకరమైనటువంటి శిక్షలు. చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకంటే ఆయన దేవుడు నిత్య జీవం.
నేనే అని చెప్పుకున్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. నా యందు విశ్వాసం ఉంచని వానికి నిత్య జీవము లేదు. తండ్రైన దేవుడు నన్ను నమ్మునట్లే పంపాడు. నా కుమారుని యందు విశ్వసించేవాడే తండ్రి అలాంటి వ్యక్తికి నిత్య జీవాన్ని ఇస్తాడని చెప్పాడు. యేసుక్రీస్తు లేకుండా, క్రీస్తును నమ్మకుండా, యేసుక్రీస్తునందు విశ్వాసం లేకుండా ప్రపంచంలో ఎవరు కూడాము నిత్య జీవాన్ని చూడరు. అలాంటి వారి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. యేసు ప్రభువును విశ్వసించని వారు, కుమారుని యందు ఎవరైతే విశ్వసించారో వారిని ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడనేది లేఖనం ద్వారా మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. నిత్య జీవం ఎవరు పొందుతారండి? నిత్య జీవాన్ని ఎలా పొందుతాం? ఎవరు పొందుతారు? కుమారుని యందు విశ్వాసం ఉంచువారు మాత్రమే. కుమారుని యందు విశ్వాసం ఉంచేవారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారు. వేరే ఆప్షన్ లేదు. యేసుక్రీస్తు తప్పించి నిత్య జీవానికి వెళ్ళే మార్గము లేదు. కొంతమంది ఈ రోజు అంటే ఇప్పుడు పోపు స్థానంలో ఉన్న వాళ్ళు మంచి పనుల ద్వారా కూడా రక్షణ పొందొచ్చు, అన్ని మతాలను అవలంబించాలి, అన్ని మతాలను అనుసరించాలని చాలా ఓపెన్ స్టేట్మెంట్ చేసే వాళ్ళు కూడా తయారైపోయారు. ఇప్పటికి నేను మధ్యప్రదేశ్ లో మొన్న ఒక పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన కూడా అదే అంటున్నాండి. పర్సనల్ గా ఆయన ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళందరికీ ఏంటి అంటే రక్షణ గురించినటువంటి అవగాహన చాలా మందికి లేదండి. రక్షణను గురించిన అవగాహన చాలా మందికి లేదు. ఏమనుకుంటే ఎలాగైనా వెళ్తాం, మనం ఏ మంచి పనులు చేస్తే వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. మనం ఆల్రెడీ క్లాస్ లో చూసాం కదా, ఎలాగ క్రియల వలన కదా, మంచి క్రియల వల్ల మనం నిత్య జీవాన్ని పొందుకోం. మరి ఎలా పొందుకుంటాం అంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే పొందుకుంటాం. నిత్య జీవం ఎవరు పొందుకున్నారు అంటే కుమారునికి విధేయుడు కానివాడు, యేసు ప్రభువునికి లోబడని వాడు, యేసుక్రీస్తుని అంగీకరించని వాడు, యేసుక్రీస్తు చెప్పినట్టు చేయని వాడు, క్రీస్తు మాటను ఖాతరు చేయని వాళ్ళు, లెక్క చేయని వాళ్ళందరూ కూడా మరి శిక్షను పొందుకుంటారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో కాబట్టి మన గురి, మన లక్ష్యం, అపోస్తులు అందరూ కూడా క్రైస్టుని ఎందుకు లక్ష్యంగా పెట్టారు మీరు ఆలోచించాలి. ప్రతి చాప్టర్ లో మీరు బైబిల్ చదివితే కొత్త నిబంధనలో వారి యొక్క ఫోకస్ ఎవరండి? యేసుక్రీస్తు తప్పించి ఇంకేమైనా ఫోకస్ చేశారా? యేసుక్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయబడిన క్రీస్తును తప్పించి వారు మరొక దాని మీద ఏ రకమైన ఫోకస్ చేయలేదు. అంటే వాళ్ళ భయం ఏ రేంజ్ లో ఉండేదంటే పండుగలు ఆచారాలు పాటించినా కూడా దేవుని ప్రేమ నుండి తొలగిపోతారన్నంత భయం, అంత ఫోకస్ చేశారు క్రీస్తు మీద. అవునా? చేశారా లేదండి? చేశారండి. అందుకే నాటి అపోస్తుల బోధకి నేటి క్రైస్తవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ సంఘం ఈ సంఘం ఒకటి కాదు. తప్పుగా అనుకోకండి ఈ మాట చెప్తున్నాను. ఆదిమ అపోస్తుల కాలంలో అపోస్తులు వేసిన పునాది వేసిన సంఘానికి ఈ రోజు మన కళ్ళ ముందు చూస్తున్న సంఘానికి దాదాపు చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకు ఎక్కడ కనీసం 10% కూడా మ్యాచ్ కాలం ఏ విషయం. మనం ధైర్యంగా చూడొచ్చు ఆ విషయాలు. 10% కూడా పొందలేదయ్యా. అవును. సో మ్యాచ్ చేయలేం. మన పరిచర్యలు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, మ్యాచ్ చేయలేం. మనం అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే అందరూ అలా ఉన్నారు కాబట్టి అందరిని చూస్తున్నాం కానీ వాక్యాన్ని చూడట్లేదు. మనం చేస్తున్న పరిచర్యలు పక్కలతో కంపేర్ చేసుకున్నప్పుడు రైట్ అవుతాయి. వాక్యంతో అపోస్తుల బోధతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం 10% కూడా మ్యాచ్ చేయలేం చాలా విషయాలు. సో అందుకని కుమారుడు క్రీస్తు మీద దృష్టి పెట్టకుండా రక్షణ లేదు. మన దృష్టి అంతా కూడా యేసుక్రీస్తునందు ఉండాలి. అందుకే అంటున్నారు ప్రభుని, యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నామా? మనం నేటి క్రైస్తవ్యానికి ప్రజలకి లేని వారికి అందించాల్సిన ఒకే ఒక గొప్ప మాట అండి. మరి ఎవరిని చూసేలా చేస్తున్నాం? మనం క్రీస్తుని చూసేలా చేస్తున్నామా? క్రీస్తు ఇచ్చే వాటిని చూసేలా జనాలను పురికొల్పుతున్నామా? రెండు ఒకటేనా? రెండింటికి వ్యత్యాసం ఉందా అండి? క్లారిటీ అర్థం కాలేదు సార్, వాయిస్ కట్ అయింది. ఓకే, క్రీస్తు ఇచ్చేవి క్రీస్తు రెండు ఒకటేనా? రెండు వేరు వేరా? వేరు సార్, వేరు. ఈ రోజు సువార్తలో మన ఫోకస్ ఎవరైనా క్రీస్తు ఇచ్చేవాడి మీద చూపిస్తున్నామా, క్రీస్తు మీద తీసుకొస్తున్నామా మన ఫోకస్? ఇచ్చేవాడిగా హైలైట్ ఎక్కువగా. ఎందుకండి వాళ్ళు ఎందుకు లేఖనాన్ని మనం మీరుతున్నట్టు కాదా? ఒకవేళ ఒక వ్యక్తి యొక్క దృష్టి క్రీస్తు మీద కాకుండా మరొక దాని మీద మనం మళ్ళిస్తున్నాం అని అంటే అది రైట్ కాదు కదా. ఎవరు మళ్ళించలే, ఏ అపోస్తులు మళ్ళించలే. అక్కడ మీరు చూడండి, అంటే వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా వాటిని వాడుకోలే. వాళ్ళు ఎక్కడన్నా వాడుకున్నారండి? ఎక్కడన్నా గొప్పగా చెప్పుకున్నారా? లేదు. మన పరిచర్యలో మనం ప్రార్థన చేస్తే జ్వరం తగ్గినా కూడా దాన్ని గొప్పగా చెప్పుకుంటాం. అవునా? అవును. ఏమో కదా, అప్పుడు క్రీస్తుని కనపరుస్తున్నాం, మనల్ని కనపరుచుకుంటున్నాం. మనమే కనపరుచుకుంటున్నాం. అప్పుడు వాళ్ళు కుంటివారు స్వస్థత పొందినప్పుడు మా సొంత శక్తి కాదని అన్నారు.
వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పారు, అయ్యలారి మా వైపేన తేరి చూస్తున్నారు ఏదో మేము చేసినట్టు. మీరు ఎవరైతే సిలువ వేసి చంపారో ఆయన చేసిన కార్యం అని చెప్పారు. అవునా? ఫోకస్ ఎటు మళ్ళించారు? ప్రభు వైపు తిప్పారు. క్రీస్తు వైపు. ప్రజలందరూ వీళ్ళ వైపు చూస్తున్నారు. అవునయ్యా. వీళ్ళ వైపు చూస్తే వాళ్ళు ఏమన్నారు? ఖండించారు దాన్ని. మా వైపు ఎందుకు చూస్తున్నారు ఏదో మేము చేసినట్టు. ఎవరైనా చెప్పగలుగుతారండి ఆ మాటలు స్టేజ్ మీద ప్రదర్శన తప్పించి? ఇలాంటి చిన్నదాన్ని వీడియో అయ్యగారు. క్లిప్పింగ్ చెప్పి సాక్ష్యాలు చెప్పించి హైలైట్ ఉమ్. చేసుకొని యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అంతా హైలైట్ చేసుకుంటుంటే దాచుకునేది ఒకవేళ ఎక్కడ? అంటే ఒకవేళ నేను పొరపాటున అలాంటి వాళ్ళు అనుసరించొద్దు, వెంబడించొద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దని నేను చెప్పిన అనుకోండి, నాతో మానేస్తారు తప్పించి వాళ్ళతో ఎవరు మానేరు ఈ రోజు. అవునా కదా అండి? కరెక్ట్ అయ్యా. ఇది కూడా మేము అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. పొరపాటున అలా చెప్పినాం అనుకోండి, మాతో మానేస్తారు కానీ వాళ్ళని మాత్రం వదిలేరు. వాళ్ళతో మళ్ళీ స్టేజ్ ఎక్కుతారు, వాళ్ళతో అన్ని చేసేస్తారు అలాంటి వారితో. సో ఈ రోజు నిజంగా మనం మార్పు చెందాలండి. యేసుక్రీస్తు తప్పించి మన గురి, మన లక్ష్యం మరొకటి అయి ఉండకూడదు. అది మనకలా ఉంటే మనం ప్రజలు, మన చుట్టూ ఉన్న వారికి కూడా అలాగే చూపిస్తాం. క్రీస్తు మీద ఫోకస్ చేసేలా ఇస్తాం. ప్రభు అయిన యేసు అడిగిన ప్రశ్నకు నీ జవాబు ఏంటి? మనం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అసలు మన ఫోకస్ క్రీస్తేనా? మన ఫోకస్ క్రీస్తు అయితే చుట్టూ అనేకమైన వ్యాపకాలు ఎందుకున్నాయి? మన జీవితంలో అనేక వ్యాపకాలతో మనం ఎందుకు బిజీగా ఉన్నాం? అనేకమైనటువంటి కార్యకలాపాలు ఎందుకు ఇముడుతున్నాం? ఎందుకు క్రీస్తు మీద దృష్టి పెట్టి మనకు అప్పగించిన 10 మందిని, 15 మందిని క్రీస్తుని చూసేలా ఎందుకు చేయలేకపోతున్నాం? అనే ప్రశ్న మనం మిగులుతుంది. మన సువార్తలో గాని, మన పరిచయలో గాని 2 చాలా ప్రధానమైనవి. సువార్తకు మూలం క్రీస్తే. సువార్త అంగీకరించిన తర్వాత కూడాము ఫోకస్ క్రీస్తే. అవునా అండి? అవునయ్యా. సో సువార్త చెప్పేటప్పుడు సిలువబడిన క్రీస్తునే ప్రకటించాలి. అంగీకరించిన తర్వాత కూడా పరలోకంలో ఉన్నటువంటి ప్రభువుని చూసేలా చేయాలి. వీక్షణ అక్కడ పెట్టుకునేలా చేయాలి. దేవుని క్రీస్తుని వెతికేలా చేయాలి. ఈ 2 అందుకే అక్కడ ఉండాలి. గమ్యస్థానం ఏది మనది? క్రీస్తు. ఎక్కడ ఉండాలా? నువ్వు నిజంగా అక్కడ అందుకే అంటాడు పౌలు కొలస్సీ 3లో ఏమన్నాడు? నిజంగా నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, నిజంగా క్రీస్తుతో కూడా లేపబడి చెక్ చేసుకోమంటాడు. లేపబడిన వారైతే మీ మనసు ఎక్కడ ఉండాలా? పైన పైన పరలోకం వాటిని ఉండాలి. వెతకాలి. మరి పైన నిజంగా వాటిని పైననే వెతకాలి. చూపిస్తున్నామా? మన అందరి మనసు పైన పెట్టేలా చేస్తున్నామా? ఊకే శరీర సంబంధమైన విషయాలు మాట్లాడితే నీకు శరీరం బాలేదు, నువ్వు ఆర్థిక ఇబ్బందులు, నువ్వు వాటి మీద గురించి మాట్లాడి ఆల్ నైట్ ప్రేయర్‌లో నిజంగా చెప్పండి, మన ప్రేయర్ రిక్వెస్ట్‌లో ఆత్మ సంబంధమైన ప్రార్థనలు ఉంటాయా? శరీర సంబంధమైన ప్రార్థనలు ఉంటాయా చెప్పండి? శరీర సమానమైనవి ఉంటాయి అట్లీస్ట్ అయ్యా. తప్పుగా అనుకోకండి ఇలా ప్రశ్నిస్తున్నందుకు. లేదయ్య గారు మీరు కరెక్ట్ వాస్తవం చెప్పారు. లైన్ కదా, కడుతున్నాయి. వాస్తవమైన విషయాలు గ్రహించాల్సిన విషయాలే. సో ఖచ్చితంగా డైరెక్ట్ చర్చిలో లైనే కడుతున్నారు. వాక్యం కాదు కానీ రోగాలను తీసుకొని వచ్చి పడుకోబెడుతున్నారండి చర్చిలలో. అదే కదా బాధ. ఇప్పుడు అందుకే అంటారు మన ఫోకస్ క్రీస్తు అండి. గమ్యస్థానం పరలోకం లేదా నరకం. నరకాన్ని ఎవడు టార్గెట్ పెట్టుకోకూడదు. మన టార్గెట్ పరలోకం అయి ఉండాలి, ప్రభువు అయి ఉండాలి. ప్రభువుని టార్గెట్ పెట్టుకుంటే అన్ని లభిస్తాయి. అవునా కదండీ! మన గురి, మన లక్ష్యం ప్రభువు అయి ఉండాలండి. లేకపోతే మన జీవితాలకు దేవుడు అర్థం అయ్యా, ఉండదు. ఒక్క మాట అయ్యా అయ్యగారు, చెప్పండి. దేవుడు స్వస్థపరచువాడు అనే దాని మాటను పట్టుకొని ఈ వాళ్ళే డామినేషన్ అయిపోతున్నారు. ఆ వాక్యం పట్టుకొని భూ సంబంధమైన గణపరుస్తున్నారు. అలాంటి వారికి మరి తీర్పు ప్రభు పరలోకం ఇస్తాడా? చాలా భయంకరంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళు తీర్పు తీర్చబడ్డారండి. ఆల్రెడీ ప్రభు ఏమంటాడు? ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డారు. అలాంటి వారికి తీర్పు తీర్చబడింది. ఇంకా కొత్తగా ఇప్పుడు అది అక్రమము ఏమైతది ఇంకా చేయవారలారా, అంతే. అక్రమము చేయవారలారా. వాళ్ళకి ఆల్రెడీ మనం కొత్తగా తీర్పు తీర్చడానికి ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డారు. రేపు దేవుని ఎదుర్కోవడం వాళ్ళ తరం కాదు. ఎందుకంటే తీర్పు ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు దేవుని దగ్గర కాలేనంతగా తీర్పు తీర్చబడ్డారు. రేపు మారు మనసు పొందినట్టు చేయడం కూడా వాళ్ళని సాధ్యం కాదు. యేసయ్యా, యేసయ్యా. ఒకవేళ వాళ్ళకేమైనా ఉంటే చివరికి దేవునికే తెలుసు ఏం జరుగుతదని. నువ్వే అన్నట్టు చూడండి మీరు మొదటి కొరింథీ ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 3:16లో మనం చూస్తాం. 3:15 నుంచెల్లి. పౌలు చెప్తున్నాడు స్పష్టంగా. ఇగో నేను నేర్పరి అయిన శిల్పకార్యమునకు పునాదిని వేస్తేని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. సో అయితే అభివృద్ధి పరిచేవాడు దేవుడే. అందుకే సేవకులను గనపరచొద్దు అంటాడు. పౌలేవుడు అందరూ దేవుని పరిచారకులే కదా! ఏ సేవకుని గనపరచాల్సిన అవసరం లేదు. ఒకడు బోధిస్తాడు, ఒకడు పునాది వేస్తాడు, ఒకడు నీళ్లు పోస్తాడు, ఒకడు నాటుతాడు, ఒకడు విత్తుతాడు. పరిచర్యలు మనకున్నాయి తప్పించి సేవకుని దయచేసి గనపరచొద్దండి. ఎందుకంటే అభివృద్ధి పరిచేవాడు దేవుడు. అందుకే అంటాడు. మీరు కడుతున్నది ఎలా కట్టేవాడే నేనైతే పునాది వేసినా మరి దాని మీద కట్టువాడు ఎలా కడుతున్నాడు జాగ్రత్త. బంగారంతో కడుతున్నాడా? వెండితో కడుతున్నాడా? విలగల రాళ్ళతో కడుతున్నాడా? కొయ్యతో కడుతున్నాడా? గడ్డితో కడుతున్నాడా? కొయ్యకాలతో కడుతున్నాడా? రేపు అగ్ని పరీక్షిస్తది. అగ్ని పరీక్షించినప్పుడు మీ పరిచర్య మిగులితే మీకు ప్రతిఫలం లభిస్తదంటాడు. అయితే అంటూ ఒకవేళ మీకు ఏ ప్రతిఫలం లభించలేదనుకోండి. మీరు మీ పరిచర్య అగ్నితో కాల్చిపోయిన బూడిద మిగిలిందనుకోండి. ఆ వ్యక్తి మాత్రమే
అగ్నిలోకెళ్ళి లాగబడినట్లుగా రక్షించబడతారంట ఆ వ్యక్తి. అబ్బబ్బబ్బా! సార్. 3 మార్కులు వచ్చినోనికి 2 మార్కులు గ్రేస్ మార్కులేసి పాస్ చేస్తారు గదా! అప్పుడప్పుడు. ఆ! అలాగా ఎంత సేవ చేసినా అతని సేవకు ప్రతిఫలం మిగలకపోతే అగ్నిలోకెళ్ళి లాగబడినట్టుగా రక్షించబడతారంట. దిస్ ఇస్ వెరీ అంటే డేంజరస్ థింగ్ అది. మనం చాలా విషయాలున్నాయి చూడాల్సినవి. సో, కేర్‌ఫుల్ అండి. మనం చాలా ఉన్నాయి అలాంటివి చూడాల్సినవి. ఓకే. చివరి మాట. ప్రభువైన యేసు చెప్పెను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభువైన యేసు చెప్పెను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మంచిది 2 అన్నీ ఉంటాయి అందులో. సో, దేవుడు మనందరికి తీర్పు తీర్చబోతున్నాడు. మనం ప్రభువును ఎదుర్కోవాల్సి ఉంది. మనం చేసే ప్రతి క్రియకు, ప్రతి మాటకి, ప్రతి ఆలోచనకు దేవునికి లెక్క అప్పగించాలని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. సో, కాబట్టి మనల్ని మనం అనుదినం పరిశీలించుకుంటూ, మనల్ని మనం అనుక్షణం పరిశీలించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని దగ్గర సరి చేసుకుంటూ, వాక్యంతో కూర్చుకుంటూ, మన పరిచర్యని, మన బోధని, మన బ్రతుకుని, మనం అన్నిటిని వాక్యంతో సరిపోల్చుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సువార్తలో కూడా బయటికెళ్ళి ఒక వ్యక్తికి సువార్త చెప్పినామంటే సిలువైన క్రీస్తును మాత్రమే ప్రకటించాలి. యూదులు సూచక్రియలు అడుగుతారు. గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతికినట్టు లోకంలో ఉన్నవాళ్ళు ఆర్థికతను వెతుకుతారు, ఆశీర్వాదాన్ని వెతుకుతారు, సంపదలను వెతుకుతారు, పాస్‌పోర్ట్‌ని వెతుకుతారు. అయితే వాళ్ళు ఏం వెతికినా నేను మాత్రం సిలువైన క్రీస్తునే ప్రకటిస్తాను అనేటువంటి ఆ ఛాలెంజ్, ఆ కోణము, ఆ ఫోకస్ మనం పోకూడదండి. మనందరి ఫోకస్ అదే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ అయ్యా అండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.